నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిజినెస్ టీవీ. అందరూ ఏదో ఒక రంగంలో ఎదగాలి, చిన్న వ్యాపారం ప్రారంభించి స్వయం కృషితో సంపాదించుకోవాలని, వారికి మార్గదర్శిగా ఉండాలని ప్రారంభించిన ఛానల్ ఈ తెలుగు బిజినెస్ టీవీ. సో దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ అన్నీ మేము రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాము. అలాగే మా ఛానల్లో ఉన్న పాత వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ ఐడియా ఉండే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక 5 మంచి జాబ్స్ గురించి మాట్లాడతాను. అయితే చాలామందికి ఐటీ కంపెనీస్లో వర్క్ చేయాలని, తర్వాత ఎంఎన్సీ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయాలని చాలా డిజైర్ అనేది ఉంటుంది. అయితే ఒక ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి ఈ కోడింగ్ అనేది రాకపోవడము, ఇంకొకటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించిన జాబ్ సిస్టమ్ లేకపోవడము, ఇలాంటి వాటి వల్ల కొంతమంది అచీవ్ చేయలేకపోతుంటారు. అయితే మనకి లో ఎడ్యుకేషన్ అంటే ఒక ఇంటర్మీడియట్ వరకు చదివిన వాళ్ళు కొంతమంది కూడా ఉంటారు ఇందులో. సో ఇలాంటి వాళ్ళు, తర్వాత ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించిన జాబ్స్ కాకుండా వేరే టైప్ ఆఫ్ జాబ్స్ ఎంఎన్సీ ఎన్విరాన్మెంట్లో, ఐటీ ఎన్విరాన్మెంట్లో చేయాలనుకుంటున్న వారందరికీ ఇప్పుడు నేను చెప్పే ఈ 5 జాబ్స్ ఉపయోగపడతాయని చెప్తాను. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఈ జాబ్స్ అన్నీ కూడా ఎట్లా అప్లై చేసుకోవాలి, మనకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మాట్లాడుతాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడు మాత్రమే మీకు క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. అయితే ఫ్రెండ్స్, మన లిస్ట్లో మన ఫస్ట్ జాబ్ చూసుకుంటే, ఇప్పుడు మనకి కరెంట్ మార్కెట్లో హై డిమాండ్ ఉన్న జాబ్ చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్. సో ఫ్రెండ్స్, మనకి ఈ డిజిటల్ మార్కెటింగ్కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది, చాలా జాబ్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ టైమ్స్లో అన్ని కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా మనకి డిజిటల్ మీడియంకి మూవ్ అయిపోతున్నాయి. సో దీనివల్ల మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేది మార్కెట్లో చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది మీరు ఎక్కడ నేర్చుకోవచ్చు అనుకుంటే, మీరు ఆన్లైన్ కోర్సెస్ కొన్ని ఉంటాయి, ఆఫ్లైన్ కోర్సెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి. సో బేసిక్గా మనకి వచ్చేసి ఒక 1 month to 40 days కోర్స్ అనేది ఉంటుంది. సో ఇది దీంట్లో మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి డిజిటల్ మార్కెటింగ్లో. లైక్ మన పీపీసీ అని, ఎస్ఈఓ అని, తర్వాత బ్లాగింగ్ అని, సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా ఉంటుంది, యూట్యూబ్కి సంబంధించినవి, మిగతా అన్ని రకరకాల మార్కెటింగ్ అండ్ డిజిటల్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీకి సంబంధించిన మొత్తం కోర్సెస్ అన్నీ కూడా దీంట్లో నేర్పడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం బేసిక్గా ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఏదో ఒకటి or 2 మాడ్యూల్స్లో మనం ఎక్స్పర్ట్ అయి ఉంటే కనుక మనకి మంచి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఎస్ఈఓ తీసుకున్నట్టయితే, ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఇప్పుడు మీరు కొన్ని కంపెనీస్ ఓన్లీ ఎస్ఈఓ ఎక్స్పర్ట్ కోసమే చూస్తూ ఉంటాయి. సో కొన్ని కంపెనీస్ ఎస్ఎంఎం ఎక్స్పర్ట్ కోసం చూసుకుంటాయి. ఎస్ఎంఎం అంటే సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు మనం రోజు వాడే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, వీటన్నిటిలో మీరు మార్కెటింగ్ ఎలా చేస్తారు అనేది మీరు ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో నేర్చుకుంటారు. సో దీనిపైన మీరు ఎక్స్పర్ట్ అయి ఉంటే దీనిపైన కూడా మనకి మంచి జాబ్స్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలా ఫ్రెండ్స్, మీరు ఏదో ఒక మాడ్యూల్లో మీరు ఎక్స్పర్ట్ అయిపోతే కనుక మీకు మంచి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మన సెకండ్ జాబ్ చూసుకున్నట్టయితే గ్రాఫిక్ డిజైనింగ్. సో ఫ్రెండ్స్, గ్రాఫిక్ డిజైనింగ్ కూడా మనకి అన్ని కంపెనీస్కి చాలా అవసరం అని చెప్పొచ్చు. సో ఈ గ్రాఫిక్ డిజైనర్స్ ఏం చేస్తూ ఉంటారంటే, ఆ కంపెనీస్కి సంబంధించిన ఎడిటింగ్ మెటీరియల్ మొత్తం డిజైన్ చేస్తూ ఉంటారు. లైక్ పిక్చర్స్ కానివ్వండి, ఫ్లయర్స్ కానివ్వండి, కొత్తగా అప్కమింగ్ వచ్చే ఈవెంట్స్, బ్రాండింగ్, తర్వాత లోగోస్, ఇట్లాంటి వాటి అన్నిటిని కూడా డిజైన్ చేస్తూ ఉంటారు. సో ఈ గ్రాఫిక్ డిజైనర్స్కి కూడా పెద్ద కంపెనీస్లో చాలా మంచి డిమాండ్ ఉంది ఫ్రెండ్స్. మీకు గనక మంచి డిజైనింగ్ స్కిల్స్ ఉంటే మీరు డెఫినెట్గా ఈ గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ అనేది నేర్చుకొని సో మీరు ఈ పెద్ద కంపెనీస్లో అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన థర్డ్ జాబ్ చూసుకుంటే యానిమేషన్. సో ఫ్రెండ్స్, ఈ యానిమేషన్కి కొన్ని స్పెషల్గా కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ గేమ్ డిజైనింగ్ కంపెనీస్, తర్వాత ఈ మూవీ మేకింగ్ కంపెనీస్, ఇట్లాంటి కంపెనీస్ కొన్ని ఉన్నాయన్నమాట. సో ఈ యానిమేషన్ జాబ్స్కి కూడా మంచి డిమాండ్ ఉంది ఇట్లాంటి కంపెనీస్లో. సో ఈ యానిమేషన్ కోర్స్ కూడా మీరు బయట నేర్చుకోవచ్చు. యానిమేషన్ కోర్సెస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనకు అట్లీస్ట్ ఒక 3 months నుంచి ఒక 1 year 2 year వరకు కూడా కోర్సెస్ ఉంటాయి. ఇందులో మనం స్పెషలైజేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏ టైప్ ఆఫ్ యానిమేషన్ నేర్చుకోవాలనుకుంటున్నారు, దీంట్లో రకరకాల యానిమేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి 2D యానిమేషన్, 3D యానిమేషన్, సో ఇట్లాంటివి దీంట్లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఒక గేమ్ డిజైనింగ్ అని, గేమ్ డెవలపర్ అని, ఇట్లాంటివి చాలా ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు యానిమేషన్ కోర్స్ తీసుకొని మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉందో, ఏ మాడ్యూల్ పైన ఇంట్రెస్ట్ ఉందో ఆ మాడ్యూల్ మీరు పర్టికులర్గా నేర్చుకుంటే మీకు ఒక ఎక్స్పర్టైజ్ అనేది ఆ టాపిక్ పైన రావడం జరుగుతుంది. సో ఆ ఎక్స్పర్టైజ్ మీరు యూటిలైజ్ చేసుకొని మీరు మంచి కంపెనీస్లో మీ వర్క్ ప్రొఫైల్ మొత్తం చూపించి మీరు మంచి జాబ్
సంపాదించవచ్చు. సో ఫ్రెండ్స్, మన ఫోర్త్ జాబ్ ఏంటి అని చూసుకుంటే ఈ కామర్స్ ఎక్స్పర్ట్. సో ఫ్రెండ్స్, ఈ కామర్స్ ఎక్స్పర్ట్ అంటే ఇప్పుడు మనకి చాలా రీటైల్ కంపెనీస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఆ రీటైల్ కంపెనీస్కి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, అన్ని సోషల్ వెబ్సైట్స్లో కూడా వాళ్ళకి వాళ్ళ బిజినెసెస్ ఎస్టాబ్లిష్ అనేది చేసి ఉంటారు. అంటే ఇప్పుడు మనం అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, తర్వాత ఇట్లాంటి వెబ్సైట్స్ అన్నీ ఉంటాయి కదా, ఇందులో వీళ్ళ ప్రొడక్ట్స్ మనం లిస్టింగ్ చేస్తూ ఉండాలి. సో లిస్టింగ్ అంటే వీళ్ళ ఏదైనా ఒక ప్రొడక్ట్ ఉంది అంటే ఆ ప్రొడక్ట్ పిక్చర్స్ పెట్టాలి, టైటిల్ పెట్టాలి, డిస్క్రిప్షన్ రాయాలి, దానికి సంబంధించిన ట్యాగ్స్ రాయాలి, ఎస్ఈఓ చేయాలి, ఇట్లాంటివన్నీ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ కామర్స్ ఎక్స్పర్ట్స్కి కూడా ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది కొన్ని కంపెనీస్లో. వీళ్ళకి శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. ఇంకొకటి, ఈ జాబ్స్కి సంబంధించిన యావరేజ్ శాలరీస్ ఎలా ఉంటాయో కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇప్పుడు మన ఫిఫ్త్ జాబ్ చూసుకుంటే బిజినెస్ డెవలపర్. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ డెవలపర్కి కూడా చాలా మంచి డిమాండ్ ఉంది ఫ్రెండ్స్ బయట. సో బిజినెస్ డెవలపర్ అంటే బేసిక్గా ఆ కంపెనీని బట్టి బిజినెస్ డెవలపర్ జాబ్ రోల్ అనేది మారుతూ ఉంటుంది. సో ఈ బిజినెస్ డెవలపర్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఫ్రెండ్స్. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అండ్ మీరు ఆ సబ్జెక్ట్ పైన మీకు మంచి గ్రిప్ ఉంటే మీరు డెఫినెట్గా ఒక మంచి బిజినెస్ డెవలపర్ అనేది అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఈ పైన నేను చెప్పిన 5 జాబ్స్కి యావరేజ్ శాలరీస్ ఎలా ఉంటాయో చూసుకుంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసరికి యావరేజ్గా స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 15,000 రూపీస్ నుంచి ఒక 25,000-30,000 రూపీస్ వరకు అనేది మన బేసిక్ శాలరీ అనేది ఉంటుంది. ఇది టోటల్గా మీ ఎక్స్పీరియన్స్ని, మీ వర్క్ ఎక్స్పర్టైజ్ని దాన్ని బట్టి బేస్ చేసుకొని వాళ్ళ శాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో గ్రాఫిక్ డిజైనింగ్కి వచ్చేసరికి మళ్ళీ సేమ్ ఒక 10,000 రూపీస్ నుంచి ఒక 25,000-30,000 రూపీస్ వరకు అనేది శాలరీస్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే మీరు ఒక బేసిక్ గ్రాఫిక్ డిజైనర్, ఓన్లీ ఫోటోషాప్ మాత్రమే వచ్చు, మిగతా సాఫ్ట్వేర్స్ రావు అనుకుంటే ఒక 10,000 రూపీస్ వరకు బేసిక్ శాలరీ అనేది ఉంటుంది. లేదు మీరు ఒక అట్లీస్ట్ ఒక 3 to 4 సాఫ్ట్వేర్స్ పైన మీరు ఎక్స్పర్టైజ్ ఉంది అనుకుంటే మనకి 20+ శాలరీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం యానిమేషన్లో కూడా చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 15,000 రూపీస్ నుంచి శాలరీ ఈజీగా స్టార్ట్ అవుతుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ యానిమేషన్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ వర్క్ ఎఫిషియన్సీ ఏంటి, ఇట్లాంటివన్నీ మెజర్ చేసి మీ శాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ కామర్స్ ఎక్స్పర్ట్కి అయితే ఒక 20,000 రూపీస్ నుంచి ఈజీగా స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో బిజినెస్ డెవలపర్కి కూడా ఒక 20,000+ అనేది శాలరీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ జాబ్స్ అన్నీ కూడా మీరు ఈ పర్టికులర్ స్కిల్ నేర్చుకున్న తర్వాత మనకి చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఈ జాబ్స్ అప్లై చేసుకోవడానికి. సో ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే naukri.com, shine.com, ఇండీడ్ జాబ్స్ అని ఇట్లాంటి మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఈ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో మీరు వెళ్ళి మీ ప్రొఫైల్ మీరు క్రియేట్ చేసుకోండి. సో అండ్ ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే నౌకరీ మనకి ఈ వీడియో ప్రొఫైల్స్ కూడా లాంచ్ చేసింది. అంటే మీరు మీ గురించి ఒక 3 to 4 minutes వీడియో ఒకటి రికార్డ్ చేసుకొని ఆ వీడియో అప్లోడ్ చేయాలన్నమాట. సో అలా మీ ప్రొఫైల్స్ కంపెనీస్ చూడడం జరుగుతుంది, మీరు కూడా అప్లై చేసుకుంటూ ఉండాలి మీకు నచ్చిన జాబ్కి. సో అక్కడ నుంచి కూడా మీకు జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అదొకటే కాకుండా మీరు ఎక్కడైనా ఆఫ్లైన్ వాకింగ్స్ ఉంటే మీరు డెఫినెట్గా వాకింగ్స్ కూడా ట్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు డెఫినెట్గా ఇవన్నీ ఇట్లా ట్రై చేస్తే మంచి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. మీకు ఇలాంటి ఇంకేమైనా వీడియోస్ కావాలనుకున్నా, వేరే టాపిక్స్ పైన వీడియోస్ కావాలనుకుంటున్నా డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము తప్పకుండా మంచి వీడియో అయితే తయారు చేస్తాం. థ్యాంక్ యూ, టేక్ కేర్.